అసలు నేను ఈ వీడియో వద్దులేని అనుకున్నానండి. కాకపోతే కానీ చెయ్యాలి. ఎందుకంటే మనం చూసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మనం డైలీ కూడా వాళ్ళ వీడియోస్ని ఫాలో అవుతా చూసి అరే మనం కూడా కష్టపడాలి అన్న ఆలోచనతోటి ఎక్కువగా లైకులు సబ్స్క్రైబరు ఇంకా ఆమెది వాళ్ళ వైఫ్ది వీళ్ళందరిది కూడా లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మరి అలా చేశారంటే మనకు కూడా బాధగానే ఉండేది కదా. నేను ఎందుకు ఆయన్ని అంతగానము లైక్ చేశాను అనేసి అంటే ఎందుకంటే సముద్రంలో ఉండి కూడా మనకి వీడియోస్ని మన దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ అలానే ఆ సముద్రం ఎలా ఉండిద్ది, దాంట్లో వేటాడటం చేపలను వేటాడటం ఎలా ఉండిద్ది, అలానే ఆ చేపల రకాలు ఎలా ఉంటాయి అనేది మనకి చూపిస్తూ వీడియోస్ చేస్తుంటే నాకు చాలా చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే నార్మల్గా ఒక వీడియోని షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదండి. ఎందుకంటే షూట్ చేసేటప్పుడు ఫోన్లు కింద పడటం కానీ ఫోన్లు పగిలిపోవటం కానీ కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్లో పడిపోవటం కానీ లేదా ఏదైనా చేసేటప్పుడు నీళ్ళల్లో పడిపోవటం కానీ ఇలా ఉన్నప్పుడు ఫోన్ అంతా పాడైపోయింది కదా, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఇలాంటి సమస్యలు అయితే చాలా చాలా ఉంటాయండి. అది ఆల్రెడీ మేము యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి తెలిసిద్ది. కానీ మనకి నాని గారు అయితే ఆ సముద్రంలో వీడియోని షూట్ చేస్తూ అది మనకి పెడుతూ ఆ చేపల పేర్లు చెప్తూ అక్కడ వండుకునే విధానం చెప్తూ అక్కడ పట్టిన చేపలను అప్పుడప్పుడు వండుకొని తింటూ ఇవన్నీ కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి అండి. ఎందుకు నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నానంటే లోకల్ బాయ్ నాని గారి గురించి అయితే ఈరోజు నేను వీడియోలో చెప్తానండి. నాకు ఆయన అంటే చాలా చాలా అభిమానం. ఎందుకు అని అంటే ఆయన చేసే వృత్తి పట్ల అలానే ఆ సముద్రంలో తను వేటాడి మనకు అందించే వీడియోస్ని నేను ఎక్కువ లైక్ చేస్తానన్నమాట. అంతే కదా, న్యాచురల్గా కదా అది. ఎందుకంటే చేపలను వేటాడి అక్కడక్కడ వండుకొని తినడం అనేది చాలా న్యాచురల్ పద్ధతి. సో అలా మనకి చేస్తూ ఆయన ఎదుగుతున్నప్పుడు కానీ ఆయన ఆనందపడ్డప్పుడు కానీ చాలా చాలా నేను ఫస్ట్ నుంచి కూడా లోకల్ బాయ్ నాని గారిని అయితే ఫాలో అయ్యేదాన్నండి. చాలా చాలా అభిమానించాను. కానీ ఈ రోజున ఆయన ఇలా చేస్తారని అసలు అనుకోలేదన్నమాట. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లోకల్ బాయ్ నాని గారిదే కాదండి, నాని గారు ఒక్కరే కాదు, అలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు కూడా. అలాంటి వాళ్ళందరూ బయటికి రావాలండి. అది లేడీస్లో కూడా ఉన్నారు చాలా చాలా మంది. ఈ వీడియోలో నేను కొంతమంది అయితే చెప్తాను. అంటే వాళ్ళ మీద నాకు ఏమీ లేదండి, కాకపోతే వాళ్ళు ప్రమోట్ చేసే యాడ్స్ వలన వాళ్ళు ప్రమోట్ చేసే ఏదైతే ఉంటుందో కదండి వాటి వలన నష్టపోతున్నారు. ఒకసారి వాళ్ళు ఆలోచించి చేస్తే బాగుండిద్ది అని అంతే తప్ప వాళ్ళని ఏమీ అనట్లేదండి. కాకపోతే వాళ్ళు చేసే ప్రమోషన్స్ని కొంచెం ఆలోచించి చేస్తే బాగుండిద్ది అనేసి మాత్రమే నేను చెప్తున్నానండి. ఇది వీడియో అయితే చెడ్డగా కాదండి. ఇప్పుడు మనందరికీ తెలిసింది లోకల్ బాయ్ నాని గారు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యి ఉన్నారని మనందరికీ తెలిసిందే. సజ్జనార్ గారు అయితే ఆయన చేసే యాప్ని ప్రమోట్ చేసే యాప్ల వలన చాలామంది కూడా మనకి ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలామంది ఆ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయారని ఏదో రమ్మీనే ఏదో అదేనండి కార్డ్స్ ఆటం ఉండేది కదా, నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. అసలు నేను డియాక్టివేట్ చేసేస్తాను వాటిని అయితే. ఎందుకంటే బాగా ఈ అడిక్ట్ అయిపోయి ఆ గేమ్స్కి చనిపోయిన వాళ్ళని చాలామందిని చూసాము. అలానే క్రెడిట్ కార్డుల వలన చనిపోయిన వాళ్ళని మనం యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము. యూట్యూబ్ పుణ్యం అని ప్రతి ఒక్కరు కూడా మనకి ఇప్పుడు తెలుస్తూనే ఉంది. ఈరోజు నేను ఎందుకంటే లోకల్ బాయ్ నాని గారు ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డానండి. ఆయన పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆయన వీడియోస్ అయితే నేను చాలా చాలా ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ ఉండే వంటలు కానీ అవన్నీ కూడా నేను చూశాను. తర్వాత సడన్గా ఒక ఆమెను తీసుకొచ్చి మన ముందు ఈమెను నేను పెళ్లి చేసుకున్నానని అనటం కానీ తర్వాత నుంచి ఆమెతో వీడియోస్ చేయటం కానీ అలానే లోకల్ బాయ్ నాని గారు రీల్స్ చేయటం కానీ ఆ రీల్స్ని వాళ్ళ మిస్సెస్ ఒప్పుకోపోవటం కానీ వాళ్ళు ఒక ఇల్లు కట్టడం కానీ ఆ ఇంటి గృహప్రవేశం కానీ అలానే వాళ్ళ పాప పుట్టడం కానీ ఆ పాపకి బారసాల అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నేను చూస్తూనే ఉంటానండి. నాకు కొంతమంది యూట్యూబర్స్ మంచిగా నేను
వాళ్ళ కంటెంట్ బాగుంది అంటే నేను చూస్తాను. అలానే అందరు కూడా అందరు కూడా మంచి కంటెంట్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తారు. యూట్యూబ్ అంటేనే ఒక కొత్త కంటెంట్ని చూడటం అనమాట. అంటే ఎవరి టాలెంట్ ఎలా ఉండిద్దో మనకు తెలియదు కదండి. ఎవరి టాలెంట్ని నిరూపించుకోవటానికి ప్లాట్ఫామ్ అయితే అందరికీ దొరకకపోవచ్చు. కానీ అలాంటప్పుడు చాలామంది కూడా యూట్యూబ్లో రావటం, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నప్పుడు కొంతమంది వీడియోలు అట్రాక్ట్ అవుతాయి అనమాట. అవి చూస్తూ ఉంటాము. లోకల్ బై నాని గారు ఇప్పుడు నాకు బాధేసింది, కోపం వచ్చిందండి. మీరు నిజం చెప్తున్నాను, రెండు వచ్చినాయి అనమాట. అరే అంత కష్టపడి ఆయన కారు కొనుక్కున్నప్పుడు ఎవరో కామెంట్స్ చేశారండి, ఏంటండి మేము కిందనే ఉండాలా, ఏం చేపలు పట్టే వాళ్ళు మీ కారు కొనుక్కోకూడదా అన్న ఆ మాటలు కూడా నాకు చాలా చాలా అప్పుడు అనిపించినాయి అండి. మంచి కారు కొనుక్కున్నాడు, మంచిగా వాళ్ళ డాగ్, పెద్ద డాగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉండి మంచి సంపాదన వస్తుంది యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి. మేబీ ఎందుకంటే యూట్యూబ్లో ఆయనకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసు, మనకి వ్యూస్ తెలుస్తుంటేనే తెలిసిపోయింది కదండి. ఆయన వ్యూస్ ఏమి వందల్లో వేలల్లో కదండి, లక్షల్లో ఉంటాయి. 5 lakhs, 6 lakhs, 7 lakhs, 10 lakhs, 20 lakhs కూడా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే మనకి కొంత అయితే ఐడియా ఉండేది కదండి. నేను కూడా ఒక యూట్యూబర్నే కాబట్టి నాకు కూడా కొంచెం ఐడియా ఉండేది. ఆయన వ్యూస్ని బట్టి ఆయనకి ఎంత మనీ వస్తుందో అప్రాక్సిమేట్గా ల్యాక్స్లో వస్తే ఎంత వచ్చిందో ఐడియా ఉండిద్దండి. మంచిగా వస్తుంది. ఈ మధ్య మళ్ళీ మనకి వైజాగ్ బోటుది ఉంది కదండి, హార్వెస్ట్ బోటుదో, అది మొత్తం కాలిపోయినప్పుడు నాని పేరు కూడా వినిపించింది అనమాట. అయితే నేను నాది పాత ఛానల్ ఉండేదండి, సుజీ క్రిష్ అని. దాంట్లో నేను 3 వీడియోస్ 2 వీడియోస్ పోస్ట్ చేశాను నాని గారి గురించి అయితే. ఎందుకంటే ఆ రోజు రేవ్ పార్టీ జరిగిందని, ఆయన ఒక బోటు కూడా కొనుక్కున్నారని మనందరికీ తెలుసండి. ఆయన వీడియో ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఎంత ష్యూర్గా చెప్తున్నాను. ఆయన ఒక బోటు కొనుక్కున్నారని, ఆ రోజు ఏదో వాళ్ళ మిస్సెస్ ఏదో ఫంక్షన్, చిన్న ఫంక్షన్ ఆ బోట్లో అరేంజ్ చేశారనేసి, అక్కడ ఏదో గొడవ అయిందనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని, తెల్లారుజామున బోట్లు కాలిపోయాయని, అప్పుడు నాని అక్కడ లేరని, కానీ ఇదంతా చేసింది కూడా నానినని. అప్పుడైతే రూమర్స్ బాగా వచ్చినాయి. అప్పుడు మనకి ఎలక్షన్స్ అనుకుంటండి. ఆయన్ని నాని అని అనటము, నాని వచ్చేసి విజయవాడ వెళ్ళిపోవటము, నేను కాదు అనటము, ఆయన నిరూపించుకోవటము. అప్పుడు నేను చాలా పాజిటివ్గా వీడియోస్ చేశానండి. ఆ నాని గారు ఎందుకు అలా చేస్తారు, ఆయన కూడా ఎందుకంటే చాలా బోట్లు తగలబడిపోయినప్పుడు నాని గారి బోటు కూడా ఉందన్నమాట. దాంట్లో నా బోటు కూడా ఉంది, నా బోటుని నేను ఎందుకు అట్లా చేసుకుంటానని ఆయన చెప్పటము, ఆయన వచ్చి మళ్ళీ మన మీడియా ముందుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము, ఆయన హైకోర్టుకి వెళ్ళటము, ఆ హైకోర్టు లాయరు ఆయనతో కలిపి మాట్లాడిన అవన్నీ కూడా నా చెవులకి కానీ నాకు బాగా ఐడియా ఉందండి. అందుకే అంత షూర్గా చెప్తున్నాను. కానీ అలాంటి నాని ఈ రోజున ఎందుకు ఇలా చేశాడు అనేది కూడా చాలా బాధగా ఉందండి. అరే మనకి సముద్రంలో వేటాడుతూ ఆ వీడియోస్ అన్నీ చూపిస్తూ మనల్ని ఎంత మంచిగా నాని ఈ రోజున అదే మంచితనము, ఈ రోజున ప్రజలు ఆయన వలన ఎవరో డబ్బులు పోగొట్టుకున్నాడో అదంతా నాకు తెలియదు. కానీ ఆయన చేసే బెట్టింగ్ యాప్ గురించి ఏదైతే ప్రమోట్ చేశాడో అది క్లియర్గా మనకు సజ్జనారాయణ గారు అయితే ఆ వీడియోని రిలీజ్ చేయటం కూడా జరిగిందండి. అది నేను క్లియర్గా చూశాను. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ముందున్నప్పుడు ఇతను సిస్టంలో వచ్చేసి ఏదో గేమ్ ఆడుతున్నాననేసి వాళ్ళ వైఫ్ వచ్చేసి నాకు షాపింగ్కి 30,000 ఇవ్వవా అంటే 30 ఏంటి నేను 40 ఇస్తున్నాను తీసుకో అనేసి అలా ఇవ్వటం చాలా టూ మచ్ అనిపించిందండి. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే అందరూ కాదండి, కొంతమంది డబ్బులు ఈ రోజుల్లో డబ్బులు ఇష్టపడిన వాళ్ళు, డబ్బులు సంపాదించాలని ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరండి నాకు తెలిసి. మేము కూడా యూట్యూబ్లో ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందామనే వచ్చాము. అలాంటప్పుడు ఆయన మాటలిని ఎంతమంది ఆ గేమ్ను ఏదో అతను చేసే ప్రమోట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆడి మనీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకైతే తెలియదు. కానీ ఆయన చేసింది మాత్రం 100% తప్పండి ఈ ఒక్క విషయంలోనే. ఎందుకంటే బోటు విషయంలో మనకు తెలియదు ఆయనది కాల్చారా లేదనేది, అది పైవాడికే తెలుసు. అప్పుడు అన్నారు కానీ నేను అప్పుడు నమ్మలేదండి. నేను నాని గారి మీద 2 వీడియోస్ కూడా చేశాను. అలా కాదు అతను అలా చెప్తున్నప్పుడు అని. కానీ అది ఎవరికి మనకు తెలియకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసండి. కానీ అదే నాని ఈ రోజున మళ్ళీ
క్లియర్గా నేను కళ్ళ ముందు చూసేసరికి నాకు ఒక వీడియో చేయాలని మొన్న కూడా ఒక వీడియో చేశానండి. ఎందుకు నాని గారు అలా చేశారనేది బాధగా ఉందండి. ఎందుకంటే ఆయన చేసే వీడియోస్ని చూస్తూ ఆయన ఎదుగుదలను చూస్తూ ఎంతో కొంత మనకు కూడా సంపాదించుకోవాలి, మనం కూడా ఎప్పుడు మనం పుట్టినప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నాము, ఇంకెప్పుడు పైకి రాలేమా అన్న ఆలోచనతోటి ఉండి, కానీ ఈ రోజున ఆయన ఈ బెట్టింగ్ యాప్ వలన జైల్లో ఉండటము చాలా చాలా బాధ అనిపించిందండి. ఏదేమైనా నేనైతే నా కళ్ళతో క్లియర్గా చూశాను కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ జైల్లో ఉన్నారని చెప్తున్నారండి. ఇప్పుడు నాన్వేషణ గారు ఆయన తమ్మనేలు పెట్టారు, జైల్లో ఇన్ని 8 సంవత్సరాలు ఏమో ఉంటున్నారని. బట్ మనకైతే తెలియదండి. కానీ ఆ యాప్ని ప్రమోట్ చేయటం మాత్రం నేను చూశాను, అది 100 to 100%, 200% తప్పండి. ఆ నాని గారు చేసింది అదైతే నేను అనిపించట్లేదు. ఎందుకబ్బా ఇట్లా చేశారు, మంచిగా వీడియోస్ మనం ఎంత ఆనందపడుతున్నాం, మనం ఎంత రిలీఫ్ అవుతున్నాం మైండ్ ఆయన వీడియోస్ చూసి అనేసి అనుకున్నామండి. కానీ అలా చేయటం తప్పే కదండి. మరి ఆ తప్పికి మరి ఇంకా వాళ్ళకి ఏమిస్తారనేది. కానీ ఏదైనా కానీ ఒక మంచి యూట్యూబరు అలా ప్రజల్ని కొంచెం పక్కవ దారి పట్టడం కూడా చాలా తప్పండి. ఆయన అభిమానించే వాళ్ళు, ఆయనకి లక్షల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆయన అలా చేయటం కూడా తప్పు. ఇలాంటి యాప్ని ప్రమోట్ చేసే ఎవరినైనా కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాలి. ఇంకోటండి, నాకు అంటే వీళ్ళని నేను చెడుగా కదండి, నేను అమృత ప్రణయ్ వీడియోస్ కూడా చాలా మంచిగా, ఆమె వీడియోస్ కూడా నేను బాగా చూస్తాను. కొన్ని ఆమె షార్ట్స్లో కూడా ఎక్కువగా ప్రమోషన్ వీడియోస్లోనే ఉంటాయండి, అందుకే నేను స్క్రోల్ చేసేస్తూ ఉంటాను. ఆవిడ వీడియోస్ కూడా నేను చాలా మంచిగా చూస్తాను. కానీ యాడ్స్ వచ్చినప్పుడు ఆమె చెప్పే యాడ్స్ నాకు నచ్చగా ట్రోల్ చేస్తానండి, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇంకా కొంతమంది ఉన్నారండి ఈ జ్యోతిష్యం అని చెప్తూ, ఇట్లాంటి వాళ్ళు కూడా అసలు కరెక్ట్ కాదండి, అసలు అవి చెప్పకూడదు. ఎందుకంటే ఇది అంత ఫ్రాడ్ జరుగుతుంది కదా, ఇప్పుడు మొత్తం ఫ్రాడ్ మీద ఆధారపడింది అంతా. అట్లా ప్రమోట్ చేయకుండా ఎవరి వీడియోస్ వాళ్ళు చేసుకుంటే మంచిదండి. ఇదే అండి చిన్న వీడియో.